నేను చెయ్యగలనని నా దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి నేను చేయగలను. ఆయన కృప నాతో ఉంది కాబట్టి నేను చేయగలను. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను చేయగలను, ఏదైనా సాధించగలను. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఎంతటి వాడినయ్యా అంటే అప్పుడు అంటాడు, ఎస్ నువ్వు అన్నది కరెక్టే, నువ్వు చేయలేవు, అంతమంది ప్రజలు నడిపించలేవు, కానీ నువ్వు చేస్తావు, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను కాబట్టి. గుర్తుపెట్టుకోండి, దేవుని కృప నీతో ఉంటే నీ జీవితంలో నా అసాధ్యాలన్నీ సాధ్యాలుగా మారిపోతాయి. దేవుని కృప నీతో ఉంటే నువ్వు చేయలేనిది, సాధించలేనిది, పొందుకోలేనిది ఏది లేదు ఈ ప్రపంచములో. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం చేస్తాను. నీ బలహీనతను బట్టి, నీకున్న శ్రమను బట్టి, శోధనను బట్టి కృంగిపోతూ నీ బలహీనతనే నేను ఉపయోగించుకొని నిన్ను బలంగా వాడుకుంటాను. నీ బలహీనతను నేను బలంగా మారుస్తాను.